హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో అనేది చేసి చూపిస్తాను. స్టిచ్చింగ్ ఇందులోని మనకు చిన్న చిన్న టిప్స్ కూడా ఇస్తానండి. ఆ టిప్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియో ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అయితే ఇప్పుడు నాకు బ్యాక్ సైడ్ అనేది బార్డర్ వచ్చింది కాబట్టి నేను హెమ్మింగ్ అనేది పట్టీ అనేది వేయట్లేదు. నడుముకి పట్టీ వస్తుంది కదండి, అది వేయట్లేదు. నేను ఇలాగా స్టిచ్చింగ్ చేసుకొనేసి రివర్స్ చేస్తాను అనమాట. రివర్స్ చేసేసి ఒక కుట్టు అనేది వేసేసుకుంటున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి ఇలా నీట్గా అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. క్లాత్ అంతా చేసుకొనేసి మనకి అటాచబుల్ కుట్టు ఉంటుంది కదండి, అటాచ్ చేస్తాం కదా, ఆ కుట్టు అనేది మనం వేసుకోవాలి. మొత్తం ఎక్కడ ఉగ్గులు లేకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ని స్టిచ్ అనేది అవుట్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము 2 ఇంచెస్ అనేది మార్జిన్ కోసం వదిలాం కదా, మధ్యలో నుంచి ఇలా ఫోల్డింగ్ చేస్తే ఒక మడత అనేది వస్తుంది అనమాట. ఆ మడతని కొంచెం గట్టిగా రఫ్ చేసుకుంటే మనకి మార్కింగ్ అనేది పడిపోతుంది. అదే మార్కింగ్ మీద మనము బ్యాక్ డాట్స్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి ఫింగర్తో అలాగా రబ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకుందాం. ఇలాగ ఆపోజిట్స్ పెట్టుకొని ముందే మనము ఇలా ఉంచేసుకొని 2 సైడ్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక టిప్ చెప్తున్నానండి. ఫస్ట్ నెక్ వైపు మనం కుట్టాము కదా, సెకండ్ మనకు చంక వైపు నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. మనం పూర్తిగా రౌండ్గా వేసుకుంటూ వస్తే కొంతమందికి ఏమవుతుందంటే ఇక్కడ షోల్డర్ దగ్గర అనేది, చంక దగ్గర అనేది కొద్దిగా ముడతలు వస్తాయన్నమాట. నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ. అలా రాకుండా ఉండాలంటే నేను చెప్పిన విధంగా బిగినర్స్ అయితే ఇలా వేసుకుంటే అస్సలు ఉగ్గు అనేది రాదనమాట, నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీనికి ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను, అంటే రెండో విధాలుగా అనమాట. ఇది రెండో మెథడ్. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదండి, మనం ఇలా వేసుకుంటుంటే ఒక్కొక్కసారి ఉగ్గు వచ్చేస్తుంది. అలా చేయడానికి అడ్జస్ట్ చేయడానికి కూడా అవ్వదన్నమాట. ఇప్పుడు మనం పైవైపు నుంచి వేసుకోవాలి. ఎలా వేసుకున్నా మనకు లైనింగ్ ఎక్కడుందో చూసుకుంటూ అటు ఒక కుట్టు వేసుకుంటే మనకి ఈ చంక దగ్గర అనేది, షోల్డర్ దగ్గర నుంచి మనకు చంక వరకు అనేది ముడత అనేది రాదన్నమాట. చాలా నీట్గా అనేది ఉంటుంది. తర్వాత అవుట్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎక్స్ట్రా అనేది ఉన్నది కదా క్లాత్, అది కట్ చేసుకోవాలి. చూడండి, మనకు పైవైపు నుంచి మీరు చూస్తున్నారు కదా, లైనింగ్ అనేది క్లాత్కి అటాచ్ చేసినట్టు ఏదో ఆ గమ్ పెట్టెతికినట్టే ఉంది కదా, అలాగే వస్తుందండి ఫినిషింగ్ అనేది. ఇప్పుడు మెయిన్ డాట్ కోసం ఒక టిప్ అండి. ఇలాగ షోల్డర్ దగ్గర నుంచి ఫోల్డింగ్ చేస్తే మిడిల్లో వచ్చే దగ్గరనే మనము డాట్ అనేది వేసుకోవాలి. అప్పుడు ఏంటంటే చెస్ట్ కొంతమందికి ఎలా ఉంటుందంటే చెస్ట్ రెండు ఒక దగ్గరికి తెచ్చినట్టు అలా ఉండిపోతాయి అన్నమాట. అలా కాకోకుండా ఏ చెస్ట్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి అంటే ఇలాగ మన షోల్డర్ మిడిల్లోనే మనము డాట్ అనేది వేసుకోవాలి. షోల్డర్ టు మెయిన్ డాట్ మిడిల్లోకి మనకి డాట్ అనేది రావాలన్నమాట. అప్పుడు మనకి కరెక్ట్ అనేది చెస్ట్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది. 2 డాట్స్ వేసాం కదండి. ఇప్పుడు ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఒక డాట్ అనేది వేసుకున్నాం. ఏ డాట్ అయినా ఒక 1/4 ఇంచు మార్జిన్తోనే వేసుకుంటే మనకి కొలతలు అనేది తేడా రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఓకేనండి. కప్ షేప్ చూసారు కదా, ఇది కోసుగా వస్తుంది అనమాట, అంటే షార్ప్గా ఉంటుంది అనమాట చెస్ట్. చూడండి, డాట్స్ రెండు ఒక దగ్గరికి మ్యాచ్ అయ్యాయి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ అనేది అటాచ్ చేసుకున్నాం. 3 పీసెస్తోనే నేను క్రాస్ బెల్ట్ అనేది అటాచ్ చేస్తానండి. కావాలంటే లోపలికి మందంగా ఉన్నది ఏ క్లాత్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే మనకి మెయిన్ డాట్ ఉంది కదా, 2 చెస్ట్ వైపులో కూడా మన వైపు వచ్చేలాగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కుడుతున్నాం కదా, అటు నుంచి మన వైపు మెయిన్ డాట్ అనేది తిరగాలన్నమాట. అప్పుడు మనకి చెస్ట్ అనేది ఏ సైడ్కి ఉండాలో ఆ సైడ్కే ఉంటుంది అన్నమాట. ఇలా ఎక్స్ట్రా ఉన్నది ఫినిషింగ్ అనేది ఇచ్చుకోవాలి. తర్వాత ఉక్సులు పట్టి వేస్తానండి. 1.5 ఇంచెస్ ఫోల్డింగ్లోని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి.
తర్వాత అనుగుడు కుట్టు ఒకటి వేసుకోవాలి. తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసేసి ఒక స్టిచ్ అనేది పైనుంచి వేసుకుంటూ రావాలి. మిడిల్లో మాత్రం ఒక ఫోల్డింగ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకొనేసి ఒక కుట్టు వేసుకొని చివరికి ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. ఎక్కడైతే మనము అటాచ్ చేసిన కుట్టు ఉంటుంది కదా, అక్కడ ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. తర్వాత సెకండ్ కుట్టు వేసుకోవాలి. పట్టి పట్టి 2 మెజర్మెంట్ చూసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువలు వస్తే అది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఆది బ్లౌజ్తోని కరెక్ట్గా ఉందో చూసుకొనేసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఎక్కువ ఉంటే కొంచెం కట్ చేసుకోవాలి. ఎక్కువ అనేది కట్ చేయకూడదు అనమాట. ఎక్కువ రౌండ్గా వచ్చేలా కట్ చేయకూడదు, జస్ట్ అలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ అని జాయిన్ చేసాం కదా, మూడో కుట్టు కూడా వేస్తానండి పై వైపున. ఎందుకంటే మనము ఇది చేయట్లేదు కాబట్టి, ఓవర్లాక్ అనేది మన దగ్గర లేదు కాబట్టి అలా వేస్తున్నానండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందాము. ఇలా ఒక స్టిచ్ చేసుకొనేసి రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొనేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మనం అవుట్లైన్ అనేది వేసుకోవాలి. ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లోతు తీసుకున్నాం అనమాట, ఆ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు షోల్డర్ మీద పెట్టేసుకొనేసి మిడిల్లో నుంచి కుట్టుకుంటూ రావాలి. కానీ నేను ఏంటంటే స్టార్టింగ్ నుంచి వేసుకుంటూ వస్తానండి. కానీ మిడిల్ నుంచి వేసుకుంటేనే మనకి షోల్డర్ అనేది కరెక్ట్గా అంటే చెస్ట్ కిందికి దిగినట్టు అలా ఉండకోకుండా షోల్డర్ మీద హ్యాండ్ మెయిన్ డాట్ వస్తుంది, మెయిన్ కట్ వస్తుంది కాబట్టి కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇలా వేసుకొని ఇలా కుట్టుకుంటూ వచ్చేస్తాను నేను. ఏది హ్యాండ్ లాక్కూడదు, అలాగే కింద ఉన్న బాడీ పార్ట్ కూడా లాక్కూడదు. నీట్గా వేసుకుంటూ రావాలి. ఇలా హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉన్నా, కొంచెం వంకరగా ఉన్నా ఇక్కడ అడ్జస్ట్ చేసుకొనేసి కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అది కొద్దిగా ఇలాగా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజ్ అనేది చూసుకుని అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. ఒక మార్కింగ్ వేసుకొనేసి అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి స్టిచ్చింగ్ అనేది. అలాగే ఇప్పుడు ఒకసారి చంక కూడా మనం కొలుచుకొనేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆల్రెడీ మనం మార్కింగ్ పెట్టిన మీదనే వచ్చింది చూడండి స్టిచ్ అనేది. మనకు మార్కింగ్ అనేది కనిపిస్తుంది కదా, సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ నేనైతే 3 స్టిచ్చెస్ వేస్తాను, కొంతమంది 4 వేస్తారు. 3 వేసేసి ఎడ్జ్కి ఒక స్టిచ్ అనేది వేసేస్తాను. అప్పుడు మనకి ఫినిషింగ్ బాగుంటుంది. ఏదో ఒక టిప్ అండి, ఎడ్జ్కి ఒక స్టిచ్ అనేది వేసుకున్నామంటే ఫినిషింగ్ నీట్గా చూడడానికి లుక్ బాగుంటుంది అనమాట. ట్రై చేయండి. ఎక్స్ట్రా ఉన్న దారాలు ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటే మనకి నీట్గా అనిపిస్తుంది అనమాట. చూడండి ప్లస్ గుర్తు అనేది ఎలా వచ్చిందో. ఇప్పుడు మనము షోల్డర్ అనేది నెక్ అనేది వేసుకుందాం. 1.5 ఇంచు మార్జిన్తో క్లాత్ తీసుకొని నేను ఇలాగ అటాచ్ చేసుకున్నాను. అటాచ్ చేసుకున్న దానికి పైపింగ్ పెట్టేసుకొని థ్రెడ్ పెట్టేసుకొని లూజ్గా రాకోకుండా మనకి టైట్గా అనేది రావాలన్నమాట. అలాగే మనం చాలా నీట్గా అనేది అడ్జస్ట్ చేసుకుంటూ టైట్గా వచ్చేలాగా థ్రెడ్ అనే దానికి క్లాత్ అనేది ఫిట్ అయ్యి వచ్చేలాగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇలాగా మొత్తం మనం ఇలా ఫినిష్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. మనకి మార్జిన్కి ఎంత కావాలి, మనకి నెక్ వైపుకి ఎంత కావాలో అంతవరకు మాత్రమే ఉంచుకొనేసి మిగిలిందంతా క్లాత్ కట్ చేసుకోవాలి. ఒక 1/4 ఇంచు కానీ ఒక 1/2 ఇంచు కానీ, 1/2 ఇంచు కూడా మార్జిన్తో మనము ఉంచుకొనేసి మిగిలిందంతా కట్ చేసుకోవాలి. నీట్గా సమానంగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు నేను పైపింగ్తో పాటు నేను హెమ్మింగ్ వచ్చేలాగా వేస్తున్నాను, కానీ హెమ్మింగ్ ఉంచట్లేదు. మామూలుగా పైపింగ్ ఎలా చేసేస్తామో అలా చేసేస్తున్నాను అనమాట. చూడండి, మనకి షోల్డర్ అనేది అస్సలు జారదనమాట. ఇలా కుట్టడం వల్ల షోల్డర్ అనేది అస్సలు జారదు, మనకి చాలా నీట్గా అనేది ఉంటుంది అనమాట. బోటిక్ ఫినిషింగ్లోనే నీట్గా ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ తీసుకున్నాం కదా, బ్లౌజు తీసుకొని హుక్స్ పట్టి ఉంటుంది కదా, అటు సైడ్ నుంచి ఒక పావు ఇంచు బయటకు వదులుకొనేసి ఇలాగా లాక్కోకుండా నీట్గా పెట్టుకుంటూ దాని మీద కుట్టుకుంటూ రావాలి. మనకి షోల్డర్ ఎంత వదలాలి, నెక్ దగ్గర ఎంత వదలాలి, అలాగే రౌండ్ తిరిగే దగ్గర ఎంత వదలాలి అంతా చూసుకొనేసి మనం పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. రౌండ్ తిరిగే దగ్గర మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అది మనకి రౌండ్ అనేది మన సరిగ్గా రాకోకుండా ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఫినిషింగ్ అంతా పోతుంది. కాబట్టి ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకి లైనింగ్ ముక్క ఉంటుంది కదండి, ఆ లైనింగ్ ముక్కతోనే మనం క్రాస్గా కట్ చేసుకున్న క్లాత్ని నేను ఇలా జాయింట్ చేసుకున్నాను. ఈ జాయింట్ చేసుకున్న క్లాత్ని క్లాత్ మీద పెట్టేసి ఒక్కసారి మనం తడుపుకుంటూ ఉంటే మనకి ఎక్కడ థ్రెడ్ ఉందనేది మనకు తెలిసిపోతుంది అన్నమాట. దాని పక్కనే స్టిచ్ వచ్చేలాగా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం హెమ్మింగ్ పద్ధతి ఎలా చేస్తామో సేమ్ అదే, కాకపోతే మనకి కింద థ్రెడ్ అనేది ఉంటుందన్నమాట. ఫినిషింగ్ బాగుంటుంది, లుక్ కూడా బాగుంటుంది. వేసుకున్నప్పుడు షోల్డర్స్ అనేటివి జారవు. ఈ పద్ధతిలో కుట్టుకున్నామంటే మనము అమౌంట్ కూడా బాగా ఎక్కువ తీసుకోవచ్చు. ఖర్చులు పెట్టుకుంటుద్దామండి. క్రాస్ తిరిగే దగ్గర ఖర్చులు పెట్టుకుందాం. ఇలా ఇలా మనం హెమ్మింగ్కి ఎలాగ మర్చుకుంటాం కదా, అలా ఫోల్డింగ్ చేసుకొనేసి దాని మీద ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేద్దాం. మనకి కాంట్రాస్ట్ పైపింగ్ అయితే చాలా నీట్గా కనిపిస్తుందండి. ఇది సేమ్ మిక్స్డ్లా ఉంది కాబట్టి అది లుక్ అనేది రావట్లేదు, అంటే కనిపించడం లేదంతే. వేసుకున్నప్పుడు మాత్రం లుక్ బాగుంటుంది. ఇలాగ మనం ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ కట్ అయిందంటే, ఎక్కడైనా షోల్డర్ దగ్గర కట్ అయిందంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే కింద ఏ క్లాత్ లేకోకుండా చూసుకొనేసి మనం ఎక్స్ట్రా ఉన్నది క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలాగే హెమ్మింగ్ చేసుకోవచ్చు, కానీ నేను టైం లేక పైపింగ్కి ఎలా వేసేసుకుంటామో సెకండ్ కుట్టు సేమ్ అలాగా వేసేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి. ఎవరికైనా అర్థం కాకుంటే నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేసేయండి. ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇదే మెథడ్లో ట్రై చేయండి. చాలా ఈజీగా అనేది బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. వీడియో ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బ్లౌజ్ కుట్టిన తర్వాత ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనకి నెక్తోనే బ్లౌజ్ మొత్తం అందం అనేది వస్తుంది అనమాట. చాలా బాగుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. యూజ్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్